చేయడం కోసం ఇటువంటి ఒక వీడియో రికార్డ్ చేసి బయటకు వదిలారని చెప్పేసి అని చెప్పబడుతుంది. ఉమ్, దీనికి జోగి రమేష్ గారి రియాక్షన్ ఈ విధంగా ఉంది. దీనికి వచ్చేటువంటి రియాక్షన్ ఎలా ఆపోజిట్ పార్టీ నుంచి ఎలా వస్తుందో చూడాలి. అయితే దీనికి చట్టబద్ధత ఏమీ లేదు. మీరు అంటున్నట్లు కేసుల విషయంలో ఎమోషన్స్ పనిచేయవు, సాక్ష్యాలు మాత్రమే పనిచేస్తాయి అని చెప్పేసి మీరు తరచుగా కోట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఈ సాక్ష్యం చెల్లదు. ఉమ్, ఇది పోలీసులు చెప్పినా చెల్లదు, ప్రభుత్వం చెప్పినా చెల్లదు, నిందితుడు చెప్పినా చెల్లదు. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పినటువంటి వీడియో ఎవిడెన్స్ కూడా చెల్లదు. అయితే ఎవిడెన్స్ యాక్ట్ 27 సెక్షన్ 27 ప్రకారం ఈ వీడియోను ఉపయోగించుకుని ఏదైనా కొత్త సాక్ష్యాన్ని లేదా కేసులో ఏదైనా కొత్త మలుపుని కానీ డిస్కవరీ చేసినట్లయితే దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది తప్ప ఈ వీడియోని పెట్టుకుని జోగి రమేష్ బదులు బ్రహ్మనాయుడు కూడా ఇందులో భాగస్వామి అని అంటే మీరు కూడా వెళ్లాల్సి వస్తుంది, వెంకటేష్ ఉన్నాడు అంటే నేను కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి గాలి పోగు చేసి వీడియోలో మామూలుగా మాట్లాడితేనే వెళ్ళాల్సి వస్తుంటారా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి జనార్దన్ రావుకి నాకేమన్నా ఒక్క నిమిషం వినండి. మీరు అంటే తెలివిగా దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా బ్రహ్మనాయుడుకో వెంకటేష్కో వాళ్ళ పేర్లు చెప్పిన వెళ్ళాల్సి వస్తాయి. ఆ జనార్దన్ రావుకో నాకేమైనా ఫోన్ కన్వర్జేషన్ ఉంటే ఆయన నేను కలిసి కూర్చొని 10 సార్లు భోజనం చేసి 10 సార్లు అటు ఇటు తిరిగి వస్తే, సో నా ఇంటి పక్కన ఆయన ఇల్లు ఉంటే అదే విధంగా పేరు చెప్తే అనుమానం రావడానికి ఉంటుంది. సో ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు చెప్తే అనుమానం వచ్చి పోలీసులు వారి మీద కేసులు బనాయించి వారిని ఇంట్రాగేషన్ పిలిచే పరిస్థితులు ఉన్నాయంటారా? ఎస్, మంచి మాట చెప్పారు. అసలు వీడియో తీయటమే తప్పు, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు వీడియో తీయడమే తప్పు అని చెప్పేసి చట్టం చెప్తుంటే దీంట్లో ఇంకా మీరు పేరులోకి వెళ్ళి దాని యొక్క అడ్మిసిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మనాయుడు గారు. అసలు వీడియో తీయడం తప్పు, దాన్ని జనబాహుళ్యంలోకి వదలడం తప్పు. ఈవెన్ దో వీడియో రికార్డ్ చేసిన మాట వాస్తవం అయి ఉండొచ్చు, పోలీస్ కస్టడీలో ఒక రికార్డు చేసినటువంటి ఒక వీడియో బయటికి ఎలా వస్తుందండి? ఇక దాంట్లో బ్రహ్మనాయుడు పేరు చెప్తే ఏంటి, వెంకటేష్ పేరు చెప్తే ఏంటి? ఒకవేళ బ్రహ్మనాయుడు పాత్ర కానీ వెంకటేష్ పాత్ర కానీ ఉందని చెప్పి వాళ్ళు ఏదైనా కొత్తగా ఏదైనా ఒక డిస్కవరీ కానీ బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా మీరు నేను కూడా వెళ్లాల్సి వస్తుంది బ్రహ్మనాయుడు గారు. దీంట్లో ఏమి చట్టంలో దీనికి ఏమి మనకి ఎగ్జామ్షన్ ఏమి లేదు. 10 సార్లు భోజనం చేయ అవసరం లేదు, ఆయనతో మనకు డైరెక్ట్ ఫోన్ కాల్ కన్వర్సేషన్ ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి కేసులో చెప్తున్నారు కదా, గూగుల్ టేక్ ఓవర్లో ఈ సిగ్నల్ పరంగా ఆ ఫోను ఈ ఫోను పక్కనే 500 మీటర్ల దూరంలో ఉంది కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పేసి అంటున్నారు కదా. అలాగా ఆయన ఇంటి మీద నుంచి మీరు వెళ్ళినా, మీ ఇంటి మీద నుంచి ఆయన వెళ్ళినా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి అసలు చట్టబద్ధత హేతుబద్ధత లేదు. కాబట్టి దీని గురించి మనం పెద్దగా విచారించాల్సిన విషయమో లేదా డిబేట్ చేయాల్సిన విషయమో లేదు. కాబట్టి జోగి రమేష్ గారు కొంచెం ఓవర్గా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి అనాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, లేదంటే నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అనేక రకాలుగా కేసులు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో జోగి రమేష్ గారి మీద కూడా గతంలో అగ్రిగోల్డ్ భూములు కుంభకోణం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఒక కుంభకోణాన్ని ఆయన నెత్తి మీద వేశారు. కానీ అందులో వాళ్ళు సాధించింది ఏంటో ఈ రోజు వరకు తెలిసింది లేదు. సంవత్సరంన్నర క్రితం పెట్టినటువంటి కేసు అది. ఈ రోజు వరకు దానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది పబ్లిక్ డొమైన్ లో చూపించలేకపోతున్నారు. ఇలాంటి కేసులు ఇంకా ఎదుర్కోవాల్సి తప్పదు, అదైతే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఎస్ బ్రహ్మనాయుడు. ఓకే. సో మరొక అంశం, డిఎస్పీ జయసూర్య వ్యవహారంపై భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు గ్రంథి శ్రీనివాసరావు గారిని చెప్పేసి అని చెప్పాలి. ఎందుకంటే భీమవరానికి సంబంధించినంత వరకు కర్త కర్మ క్రియ రఘురామకృష్ణరాజు గారు మాత్రమే అక్కడ వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి. పేరుకి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎవరో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు భీమవరంలో ఉన్నటువంటి డిఎస్పీ గారికి గ్రంథి శ్రీనివాసరావు గారు కాకుండా, క్షమించాలి, ఈ రఘురామకృష్ణరాజు గారు క్లీన్ చిట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు కదా. సాక్షాత్తు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండే ఆయన క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఇంకా డిప్యూటీ సీఎం గారికి ఎటువంటి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఈ రాజకీయాలను పక్కన పెడితే రఘు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం చాలా బలమైనటువంటి సాన్నిహిత్యం. ఈ రాజకీయాలను ముందు వాళ్ళు కుటుంబాలు బలంగా కలిసి ఉన్నాయి, దీని తర్వాత కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళలో వాళ్ళు చర్చించుకుని ఆ విషయానికి ముగింపు పలికారనే అనుకుంటున్నాను. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే దీనిలో కొత్తగా గ్రంథి శ్రీనివాస్ గారు ఏం చెప్పదలుచుకున్నారో, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక వ్యక్తి మీద కానివ్వండి, ఒక అధికారి మీద కానివ్వండి ఒక నిఘా పెట్టినట్లయితే
గ్రంథి శ్రీనివాస్ గారు వచ్చి చెప్తే గానీ ఆయనకి నిజాలు తెలియవా? అటువంటి పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడుపుతున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉన్నాడా? ఉమ్. సో వీళ్ళెవరో చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఉన్నటువంటి వాటాల తేడా అంటారా, లేకపోతే అధికారుల బదలాయింపు తేడా అంటారా, లేకపోతే ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారండి డిప్యూటీ స్పీకర్ గారు, పేకాట అనేది మా వాయువులో అంటే మేము పీల్చుకునే ఆక్సిజన్ లో ఒక భాగం అయిపోయింది ఉమ్. ఉభయ గోదావరి జిల్లాల్లో. కాబట్టి ఇది మా నుంచి విడదీయకండి, దీనిని కుదిరితే రెగ్యులరైజ్ చేయండి, లేకపోతే మీరు ఇలాగే ఎక్సైజ్ దాడులుగా లేకపోతే ఈ ఎన్ఫోర్స్మెంట్ తో